అందరికీ వందనాలు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అనేది మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలనుకుంటాం. ఎంతమందికి అనిపిస్తది మనం ప్రార్థన చేయాలని? అంటే మన మనసులో దేవుడు ప్రేరేపిస్తారు. అంటే నువ్వు లేచి ప్రార్థన చెయ్యి అని. అంటే మనం ప్రార్థన చెయ్యని అనిపించింది అంటే దేవుడే అని అర్థం. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరి గురించి చేయాలి? రక్షించబడిన వాళ్ళ గురించా? రక్షింపబడలేని వారి గురించా? రక్షింపబడ్డ వాళ్ళ గురించి కాదు. రక్షింపబడలేని వారి గురించే చేయాలి. ఎందుకు అంటే దేవుడు రక్షింపబడే వారినే తీసుకోలేదు. రక్షింపబడిన వారినే కావాలంటున్నారు. అంటే నీతిమంతుల గురించి నేను రాలేదు, పాపుల గురించే నేను వచ్చానని దేవుడు చెప్పారు కదా. రక్షింపబడలేని వారి గురించే దేవుడు ప్రార్థన చేయమంటున్నారు. అంటే నీ కుటుంబంలో ఎవరైతే రక్షింపబడ్డారు కానీ వాళ్ళు మారుమనసు లేదు అంటే నీతిమంతులం అంటే మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. అటువంటి వారు దేవునికి అవసరం లేదు. ఇప్పుడు ప్రార్థన చేయరు. దేవుడు అంటే నాకొద్దు, దేవుడు అంటే అస్సలు పడదు అన్నంతగా ఉన్న వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ఎక్కువగా చెయ్యాలంటే వారి గురించి దేవుడు ప్రార్థన చేయమంటున్నారు. ఆమె